హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే వంటల్లో అయితే వీడియో అయితే చూపిస్తలేను. ఈరోజైతే ఒక మంచి ప్రోటీన్ మిల్క్ షేక్ అనేది చూపిస్తున్నా. ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా ఏ విధంగా మిల్క్ షేక్ చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి. మరి నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ అనేది ఎవ్వరైనా తాగొచ్చు. ఎక్కువగా అంటే ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా జిమ్‌కి వెళ్తారు కదా! వాళ్ళైతే తీసుకోవాలి. వాళ్ళకు చాలా మంచి హెల్తీ ప్రోటీన్ మిల్క్ షేక్ అని చెప్పొచ్చండి. ఇది చిన్న పిల్లలు కూడా తాగొచ్చు. 1 ఇయర్ పిల్లలు కూడా తాగొచ్చు. కానీ కొంచెం మాత్రమే తాగాలి. ఒక 5, 6 స్పూన్లు అయితే తాగాలి. ఇక్కడ మా పాపకైతే 1 ఇయర్ ఉంది కాబట్టి ఆమెకు 5, 6 స్పూన్లు మాత్రమే తాగిపిచ్చిన. ఇంకా ఇంకా ఇక్కడైతే మేమైతే తాగుతాము రెగ్యులర్‌గా ఎక్సర్సైజు చేసుకుంటాం కాబట్టి రెగ్యులర్‌గా అయితే తాగుతాము. ఇంక ఇది చాలా కండరాలకు ఒక మంచి చాలా బలాన్నిస్తది. ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ అనేది మంచి కాల్షియం, ఐరను, ఇనుము, మెగ్నీషియం ఇంకా అవన్నీ అయితే ఉంటాయి. మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంట్లోనే సింపుల్‌గా ప్రోటీన్ మిల్క్ షేక్ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని ఇందులో గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 5, 6 బాదం పప్పులు వేసుకోవాలి. తర్వాత 10, 12 జీడిపప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని దోరగా అయితే వేయించుకోవాలి. నేను చూపిస్తా ఎంతవరకు వేయించుకోవాలనో చూపిస్తా అండి. మరి బ్లాక్ అయ్యే వరకు అయితే ఉంచుకోవద్దు. కొంచెం దోరగా ఉండేటట్లయితే వేయించుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఏగిపోయినాయి చూడండి. ఇంకా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం చల్లారితే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 2 ఎండు ఖర్జూరైనా వేసుకోవచ్చు, లేదంటే పండిపోయిన ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2 మాత్రమే వేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీకి 2 ఖర్జూరాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు లోపల విత్తనం ఉంటుంది కదా, ఆ విత్తనం అయితే తీసేసుకొని ఇంకా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకున్న తర్వాత దీన్నైతే పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇంకా ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలైతే పోసుకోవాలి, లేదంటే చల్లని పాలైనా పోసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసుల గోరువెచ్చని పాలైతే పోసుకున్నా. ఫస్ట్ ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే పోసిన, అది వీడియో కొంచెం మిస్ అయిందండి. మొత్తానికైతే నేను 2 గ్లాసుల పాలైతే పోసుకున్నా అండి. ఇంక ఇప్పుడు ఇందులో అయితే 2 అరటిపండ్లు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అంటే నేను చెప్పిన క్వాంటిటీకి 2 అరటిపండ్లు అయితే సరిపోతాయి. ఇంతకన్నా పల్లీలు, బాదము, ఖర్జూర ఇంకా అదేవిధంగా జీడిపప్పు తక్కువ వేసుకుంటే అరటిపండు అనేది ఒకటి వేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే 2 అరటిపండ్లు అయితే సరిపోతాయి. ఇక్కడ నేను బాదం పప్పు పొట్టు తీయకుండా అయితే వేసుకున్నా కదా, కానీ పొట్టుతోటి వేసుకోవడం వలన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అట్లా వేసుకోవడం వల్ల. తర్వాత కాజు వేసుకున్నా కదా, కాజులో జింకు, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఇవన్నీ చాలా పుష్కలంగా అయితే ఉంటాయి. మన చర్మం అనేది చాలా ఆరోగ్యంగా ఉండటానికైతే చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది ఈ కాజు. తర్వాత అదేవిధంగా పల్లీలలో అరచిన్, కొనరచిన్ అనే 2 ప్రోటీన్స్ అయితే ఉంటాయి. పల్లీలు ఎక్కువగా బరువు తగ్గడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. అదేవిధంగా ఖర్జూర కదా, ఇందులో ఖర్జూరాలు అయితే చెప్పనంత అవసరం లేదు. ఇందులో చాలా చాలా విటమిన్లు, ఖనిజాలు అయితే ఉంటాయండి. ఇంకా ఈ విధంగా అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నా కదా, ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసులు అయితే తీసుకొని అయితే 2 గ్లాసులకు అయితే పోస్తున్నా అండి. 2 గ్లాసులకు పోసుకోగా ఇంకొక గ్లాస్ అయితే మిగిలింది. అంటే మొత్తం 3 గ్లాసుల మిల్క్ షేక్ అనేది రెడీ అయితే అయ్యింది.
ఇంకా చూసిన 2 గ్లాసులు పోసుకోగా ఇంకొంచెం అయితే మిగిలింది మిక్సీ జార్లో అయితే. ఇంక ఇప్పుడు ఈ 2 గ్లాసులు అయితే నేనొక గ్లాసు, మా ఆయన ఒక గ్లాస్ అయితే తాగుతాము. ఇంకొంచెం మిగిలింది కదా, అదైతే మా బాబు స్కూల్ నుంచి రాగానే ఇంకా వాడికైతే ఇస్తాను. ఎదిగే పిల్లలకు ఈ ప్రోటీన్ మిల్క్ షేక్ ఇవ్వడం వల్ల వాళ్ళకైతే చాలా కండరాలు చాలా బలంగా అయితే తయారవుతుంది. ఇంకా అదేవిధంగా ఎక్సర్సైజు జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రోటీన్ మిల్క్ షేక్ అని చెప్పవచ్చు. ఇంకా మా పాపకైతే ఇక్కడ 2-3 స్పూన్లు మాత్రమే తాగిపించిన. చిన్న పాప కదా, ఆమెకి ఎక్కువగా తాపించొద్దు. ఎందుకంటే ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది చిన్న పిల్లలకు కాబట్టి. అందుకే ఒక 2-3 స్పూన్లు అయితే తాపించిన. ఇంక ఇక్కడైతే నేను మా ఆయన అయితే మిల్క్ షేక్ అనేది తాగుతామండి. ఓకేనండి, చూసిండ్రు కదా సింపుల్గా ఇంట్లోనే ప్రోటీన్ మిల్క్ షేక్ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. నచ్చితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి.